పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక వారంలో దేవుడు మనలందరినీ ప్రవేశపెట్టినందుకు దేవుని యొక్క కరుణకు స్తోత్రమును చెల్లిస్తూ ఈరోజు సాయం సమయం నుండి ప్రారంభమయ్యే తెలుగు వడకాన్ని ప్రభు ఆశీర్వదించమనియు, వస్తున్న ప్రజలందరినీ, వచ్చినటువంటి వారిని దీవించాలని, ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వదించాలని, వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి, మంచి వాతావరణం దయచేసి, అనుకూలమైనటువంటి వాతావరణం ప్రసాదించమని కూడా భక్తితో ప్రార్థించుకుందాం. అలాగే రేష్మ మంచి ఉద్యోగం, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా, ఆత్మానుసారమైన జీవితం జీవించినట్లుగా, ఆమె ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, సుకేష్కి పిఆర్ వచ్చినట్లుగా, లైఫ్లో సెటిల్ అవునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దాసరి శృతికి వీసా వచ్చినట్లుగా, యూరోప్ సురక్షితంగా చేరినట్లుగా, పిల్లల మంచి ఆరోగ్యం, అక్కడే సెటిల్ అవునట్లుగా, బిడ్డలు కూడా త్వరగా యూరోప్ వచ్చినట్లుగా, దాసరి స్వీటికి యుఎస్ఏలో జాబ్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దాసరి చరణ్ బాబు, దాసరి శృతి, నైనిత్, నిత్యశ్రీ. అలాగే క్రిస్టోఫర్కి గత నెల దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఈ నెలంతా చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా క్రిస్టోఫర్ మంచి ఆరోగ్యం, అభివృద్ధి, రోస్లిన్ మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆరన్ పాల్ మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు, అన్న జెసికా మంచి ఆరోగ్యం కొరకు, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే బాలరాజును ప్రభు ప్రమాదం నుండి తప్పించినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, రాజశేఖర్, రాజేశ్వరి రెండవ సంతానం కొరకు, రాజశేఖర్ మంచి ఉద్యోగం కొరకు, రోషన్ కుమార్ మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మరణించిన దాసరి బాలజోజి జన్మదినోత్సవ సందర్భంగా అతని ఆత్మ కొరకు, అలాగే ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, వారి సేవలు నూరంతలుగా ఫలప్రదంగా ఉన్నట్లుగా, కేంద్రంలో సేవ చేస్తున్న వారందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు దాసరి మేరీయాన్ కుటుంబ సభ్యులు. అలాగే మన మధ్యలో ఇక్కడ ఫాదర్స్ అందరికీ ప్రత్యేకంగా అన్నము వడ్డిస్తూ వంట చేస్తున్నటువంటి సుజాత, తన యొక్క కూతురు, అంటే తన యొక్క మనవరాలు కూతురు యొక్క కూతురు డి ఆదిత్య జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక దీవెనలు ఆ చిన్నారి బిడ్డ మీద దేవుడు దయచేయమని, ఆదిత్య హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఈ బిడ్డలు వాళ్ళ కుటుంబం మనతో పాటు ఇక్కడ వరంగల్లో కూడా అనేక చోట్ల దేవుని యొక్క ఆశీర్వాదంతో కూడినటువంటి సేవ చేశారు. కావున ప్రత్యేక దీవెనలు వారి మీద కురిపించమని ప్రార్థిస్తాం. అలాగే నాకు ఒక తల్లి లాంటి స్థానంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి సిస్టర్ ఫీనియా, ఆమె మంచిర్యాల్లో ఒక కాంగ్రిగేషన్లో ప్రత్యేకంగా మదర్ లాగా, ఒక అమ్మలాగా జీవించినటువంటి ప్రొవిన్షియల్ స్థాయిలో అనేక మందికి ఆదర్శ జీవిగా, పవిత్రంగా సేవా కార్యక్రమంలో ఎడతెగక అలసిపోకుండా పనిచేసిన సహోదరి ఇప్పుడు కొద్దిగా తన జీవితంలో అనారోగ్య పరిస్థితిలో, మరి సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రత్యేకంగా ఆమెను ప్రభు తాకి ముట్టి స్వస్థపరచమని దేవుడు ఈ సమయంలో, నేను నిన్నటి రోజు మాట్లాడినప్పుడు ఈ సమయంలో కూడా చిరునవ్వుతో మాట్లాడుతున్నటువంటి సిస్టర్ గారిని ఆశీర్వదించమని, ఈ సమయంలో సిస్టర్ గారికి అండదండగా ఉన్నటువంటి ఆ సిస్టర్లందరినీ దేవుడి ధారాళంగా దీవించమని భక్తితో మనం ప్రార్థన చేసుకుంటూ ఈరోజు కరుణ జపమాలను భక్తితో ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక,
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరోత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభు లేకుండా మనం ఏమీ చేయలేమని యోహాను 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. వీ కెన్ డూ నథింగ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్. జాన్ 15:5. ఆయన ద్రాక్ష వల్లిగా ఉంటాడని మనం తీగగా కలిసి ఉండాలని, అందుకే 24/7 అనే ఒక గ్రూప్ను మన ద్వారా ప్రారంభించి ఎంతోమంది ప్రార్థన ద్వారా ఈ ప్రోగ్రాం ఆగిపోకుండా సాగిపోయినట్టు చేశాడు. ద లార్డ్ హ్యాస్ బీన్ సో గుడ్ టు అస్. We began that beautiful group called 24/7. Because of them, as they connect ourselves to God and we connect one another, we are able to continue 1711th day today, this program. Let us thank God for that. ఇంకొక వారంలో ప్రవేశించి ఉన్నాం. ఎడతెగక ఉడకాలు జరుగుతున్నాయి. ఇంగ్లీష్ ఉడకం అయిపోయింది, వెంటనే సండే సర్వీస్ అయింది, ఈరోజు నుండి తెలుగు ఉడకం. ఈ మొదటి గుర్తులు యోనా పుస్తకంలో 1వ అధ్యాయం 17వ వచనంలో, 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు ఆజ్ఞపై ఒక పెద్ద చేప యోహాను మింగివేశాను. 3 పగలు 3 రాత్రులు అతడి చేప కడుపులోనే ఉండేను. అతడి చేప కడుపులో నుండి ప్రార్థన చేశాను. We also feel sometimes we are caught up in some situation and we look up to God and pray. You know what happened to Jonah. యోనాకు ఏం జరిగిందో తెలుసు. ప్రార్థన ఫలించింది. దేవుడు ఆయనను దరికి చేర్చాడు. మిమ్మల్ని కూడా దరికి చేరుస్తాడు. The Lord reached him to the shore. Same God is with us. ఈరోజు ఈ పాట ద్వారా మీరు ఏ గమ్యం చేరాలో దాన్ని చేర్చుమని భక్తితో ప్రార్థనతో పాడదాం. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను.
కల్లోల సంద్రములోనా అల్లాడిపోయెదను, తెరచాపలేని నావల అల్లాడిపోయెదను. కల్లోల సంద్రములోన అల్లాడిపోయెదను, తెరచాపలేని నావల అల్లాడిపోయెదను. ప్రభు యేసు లేకుండా నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాలా సంవత్సరాల ముందు ఫాదర్ క్రిస్తు గారి ద్వారా దేవుడు ఒక చక్కటి పాటను దేవుడు మనకి ఇచ్చాడు. నేను కలిస్తే చెయ్యలేనిది ఏమి ఉన్నది. లాంగ్ బ్యాక్ వన్ బ్యూటిఫుల్ సాంగ్, దట్ సాంగ్ బిగిన్స్, ద లార్డ్ గోస్ బిఫోర్ యూ అండ్ వెన్ గాడ్స్ హ్యాండ్ అండ్ యువర్ హ్యాండ్ మిక్సెస్ టుగెదర్, ఇస్ దెర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ లైక్ దాట్. అలాంటి ఒక చరణమే ఇప్పుడు ఫాదర్ లాము జయరాజ్ ఫాదర్ గారు చక్కగా పాడి కంపోజ్ చేసిన పాటను ఈరోజు మనం సెలెక్ట్ చేసి పాడుతున్నాం. చక్కటి ఒక దైవజనుడు ఫాదర్ గారిని దేవుడు దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం, ప్రభు అతనితో మోషేతో, నేను నీ వెంట వత్తును, నీకు విజయము ప్రసాదింతును అని ప్రభు చెప్పాడు. The Lord said to Moses, I will come with you and I will give you victory. దేవుడు నాతో ఉంటే అసాధ్యమైనది లేదు, దానికి బదులుగా సాధ్యం చేసి జయం ఇస్తాడని పాడబోతున్నాం. పాడుదాం. ప్రభు యేసు నాతో ఉంటే నాకసాధ్యమైనది లేదు, ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు. ప్రభు యేసు నాతో ఉంటే నాకసాధ్యమైనది లేదు, ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు.
ప్రభు యేసు లేకుండా మనము కూడా ప్రభు హస్తమును పట్టుకొని ముందుకు సాగుదాం. దగ్గరికి వస్తుంది నూతన సంవత్సరం, దానికి ముందు వస్తున్నది క్రిస్మస్ పండుగ. దేవుడు మనకి కార్యం చేయమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రోజులలో ఒక ప్రాబ్లం, ప్రజలు తొందరగా ముసలోళ్ళు అయిపోతున్నారని ఒక బాధ. అది కూడా తెల్లగా అయిపోతుంది ఎన్నికలని, దానికోసం మళ్ళా అన్ని ప్రయత్నాలు. ప్రభు అందుకే ముందుగానే లిఖించి పెట్టాడు. యెషయా 46:4 మీరు వృద్ధులకు వరకు. తర్వాత ఉన్న మాట, నేను మీకు దేవుడును, మీ తల నరసిన దాకా నేను మిమ్ము మోయుదును. పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ ఏజింగ్. ద లార్డ్ సేస్, I will be with you. I carried you in the womb, and when your hair becomes grey, I will carry you. Isaiah 46:4. So nothing to worry. భక్తితో పాడదాం. తల వెంట్రుకల్ నరయు వరకు తన భుజములపై నన్ను మోయును, తన రెక్కల మీద గరుడ పక్షిలా నన్ను మోయును నా ప్రభు. తల వెంట్రుకల్ నిరయు వరకు నన్ను భుజములపై నన్ను మోయును, తన రెక్కల మీద గరుడ పక్షిలా మోయును నా ప్రభువు. ప్రభు యేసు లేకుండా. భక్తితో మూడవ గుర్తును ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 1711 రోజులుగా దేవుడు నన్ను నిన్ను ఎంత భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎన్ని ప్రయాణములు చేస్తున్నాం. దేవుడు ఉన్న ఇంటిని కూడా ఈ రోజుల్లో సైతాన్ని వదలట్లేదు. అది అగ్ని ప్రమాదంగా మారిపోవడం, మరణము, విపత్తులు, యాక్సిడెంట్లు, అకస్మాత్తుగా మరణం, హార్ట్ అటాక్స్, ఇవన్నిటి మధ్యలో దేవుడు కాపాడుతూ మనం బ్రతికి ఉంటే చాలామందిని బ్రతికిస్తామని ఆశతో దేవుడు రోగ బాధల మధ్యలో కూడా మళ్ళీ విముక్తినిచ్చి పాడుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు, సేవ చేయుటకు దేవుడు కృపనిచ్చాడు. ఇవన్నీ ఈ చిన్న ప్రార్థన మనకు చేసినటువంటి ప్రత్యేక సంరక్షణ, స్పెషల్ ప్రొటెక్షన్ త్రూ దిస్ ప్రేయర్. గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ అస్ వెన్ మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. మనం మాత్రం బాగుంటే చాలదు, ఇంకా చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, విపత్తులు రుచిగా ఉన్నారు. అందరినీ దేవుడు కాపాడి రెక్కల కింద నీడలో ఉంచాలని భక్తితో అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను ఈ రోజు నుండి తెలుగొడకంలో పాల్గొంటున్న అందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా సెయింట్ ఫాస్టినా నిన్నటి రోజు ఆనందకరమైన ఆదివారం అని అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు ఇక్కడ నుంచి అక్కడ విజయవాడలో ఏం జరుగుతుందో అవన్నీ ఎలా మన ముందు సాక్షిగా ప్రజలు వచ్చి చెప్పడానికి ఎంత దూరం నుంచి వచ్చారో, ఎన్ని సాక్ష్యం విన్నారో దానిలో సగం సాక్ష్యం 3 గంటల ప్రార్థనలో జరిగినదే ప్రజలు చెప్తున్నారు. అంటే దేవుడు ఈ ప్రార్థనను ఆయనే కోరుకొన్నాడు, మనల్ని ఏరుకొన్నాడు, దీవిస్తున్నాడు. ద లార్డ్ రియల్లీ లవ్స్ దిస్ ప్రేయర్, 3 o'clock ప్రేయర్. అండ్ ఈ రోజుల్లో షార్ట్గా ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీరు మరి ఎవరైనా బిజీగా ఉన్న వాళ్ళు కూడా త్వరగా వినటానికి అవకాశంతో అందరికీ లింక్ను పంపించి వాళ్ళు కూడా ఈ ప్రార్థనలో పాల్గొని సాక్ష్యం చెప్పే దినములు త్వరలోనే వచ్చునుగా. నిన్నటి రోజు కూడా ఈ విషయం ధ్యానించాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి స్లో మోషన్లో కాదు,
పరిగిడి వెళ్ళి ఆ కుమారుని మనసు కరిగి పరిగెత్తుకొని వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడని లూకా 15:20. ద ఫాదర్ ఫిగర్ goes to the prodigal son who comes from far, ran, embraced him with compassion, and he gave a new banquet for him. నిన్నటి రోజు అంతా మనం ఆనందం గురించి మాట్లాడాం. ఈ వారమంతా ఆనందాన్ని మీరు అనుభవించినట్టు ఈ పాట పాడండి, భక్తితో పాడుదాం. త్రోవ తప్పిన చిన్నవాణిలా తిరుగాడుచుండగా పరిగెడి వచ్చి నన్ను ముద్దాడి తన బిడ్డగా నన్ను మార్చెను. త్రోవ తప్పిన చిన్నవాణిలా తిరుగాడుచుండగా పరుగిడి వచ్చి నన్ను ముద్దాడి తన బిడ్డగా నన్ను మార్చెను. ప్రభు యేసు లేకుండా ఆ కౌగటిలో ఆనందించే టైం 3 గంటల ప్రార్థన. 2 చేతులను చాచి ఆహ్వానిస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం కావాలో దానికోసం ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లాల్ బజార్ ఏరియాలో ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఒక సువార్తని ఇవ్వబోతున్నాడు. శ్రీదేవి అనే ఒక వ్యక్తి పేరు పెట్టి పిలిచి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ మణికట్టు భాగంలో ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆ వేదన నుండి ఒక వ్యక్తిని ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు. అనేక మంది ఈ రోజులలో అనేకమైనటువంటి రోగాలు ఈ వాతావరణం వలన, అటువంటి వాతావరణం వలన వచ్చినటువంటి ప్రతి రోగము నుండి ఏ వాతావరణమైనా తట్టుకునే శక్తినిచ్చే ఇమ్యూనిటీ పవర్ చాలా మందికి ఈ రోజు నుండి ప్రభు దయచేయబోతున్నాడు. కాళ్ళు చేతులను బంధించడానికి ప్రయత్నం చేస్తున్న దుష్ట శక్తులను మీ కాళ్ళ క్రింద తొక్కే అధికారాన్ని దేవుడిచ్చి మిమ్మల్ని దీవించబోతున్నాడు.
చేతుల పైకి లేపి అందరూ ప్రార్థన చేసుకుందాం. మనం ఆరోగ్యంతో ఉన్నాం. అఫ్కోర్స్ నా లాంటి వాళ్ళు కొందరు చిన్న చిన్న రోగాలు ఉంటాయి, కానీ ఎంతోమంది ఎన్నో రకమైన రోగాలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో ఉన్నారు, కొందరు ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, ఐసీయూ వాళ్ళలో ఉన్నారు, కొందరు చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్నారు. కొందరిని మాత్రమే మనం బయటికి తీసుకొచ్చాం. మీకు తెలుసు, చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఎంతోమంది మనల్ని ప్రార్థన అడుగుతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. సిస్టర్ ఫీనియాను ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. ఒక మంచి తల్లిలాగా సిఎంసి కాంగ్రిగేషన్కి దేవుడు ఇచ్చిన వరప్రసాదం ఆఫ్రికా దేశంలో అనేక మందికి దీవెనకరంగా ఉండాలని సెలవుకొచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళటానికి ప్రయత్నం చేసే టైంలో దేవుడు అక్కడికి వెళ్ళి ఉంటే ఇంకా ఇబ్బందులు కలిగేదేమో, ఇక్కడే ఆ రోగాన్ని ఇచ్చి ఇప్పుడు ఆసుపత్రిలో ఆమె కొద్దిగా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితిని వింటున్నాం. నిన్నటి రోజు సిస్టర్ గారితో వ్యక్తిగతంగా నేను ఆమె చూసుకుంటూ మాట్లాడినప్పుడు నేను ఆశ్చర్యపడిపోయాను. ఆమె చిరునవ్వుతో ఆమె జీవితం, ఆమె ఫేస్ మొత్తం ఏంజల్ లాగా కనిపిస్తున్నది. ఆ పరిస్థితులు కూడా నవ్వుకుంటూ మాట్లాడుతున్నది. నాకు ఆ సిస్టర్ గారితో ఒక తల్లి లాంటి ఒక సంబంధం. సిస్టర్ గారిని ప్రభావించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అలాగే మీ ఇంటిలలో అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే. మీ అందరి కోసం ప్రార్థించుటకే ఈ కేంద్రం. ఇది కేంద్రం కాదు, తల్లి ఇల్లు అంటాను. ఇట్ ఈస్ అ మదర్ హౌస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కమ్ అండ్ బీ బ్లెస్డ్. We are sending messages of good news, blessings, joy, peace, hope, love, all these things during this Advent season. యేసయ్యా, రండి ప్రభా అని ఆహ్వానిస్తున్న ప్రతి బిడ్డ ఇంటికి వెళ్ళి వారిని దీవించుము తండ్రి. ప్రభా ఆశీర్వదించుము తండ్రి, స్వస్థపరచుము తండ్రి, అద్భుతాలు చేయుము తండ్రి, సంతాన భాగ్యం కలుగ చేయుము తండ్రి, దుష్ట శక్తులను వెళ్ళగొట్టము తండ్రి, విడుదలను దయచేయము తండ్రి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చివరి గుర్తులో తాను పొందిన గాయాలచే దేవుడు మనలందరినీ స్వస్థపరచే దేవుడుగా ఉన్నాడు. యెషయా 53:5 ప్రకారం ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. తన ప్రాణము బలిగానిచ్చి నా ఆత్మను రక్షించెను. తాను పొందిన గాయముల్ చేత నా గాయములకు కట్లు కట్టెను. తన ప్రాణము బలిగానిచ్చి నా ఆత్మను రక్షించెను. తను పొందిన గాయము చేత నా గాయములకు కట్టు కట్టెను. ప్రభు యేసు లేకుండా ఆశీర్వాదం ఇచ్చే టైం చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదం కొరకై ప్రార్థన చేస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ అనారోగ్య పరిస్థితులు బాధపడుతున్న అనేక వ్యాధిగ్రస్తుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విపరీతమైన చలి వలన ఇబ్బందులకు గురి అవుతున్న ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఇంటికి రండి అని పిలుస్తున్న ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కన్నీళ్లు తుడవమని ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సమయంలో ఒక దేశంలో ఏడుస్తున్న బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విమాన ప్రయాణం వెళ్ళాలి భయపడుతున్న బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంటర్వ్యూ కోసం మెట్టెక్కి దిగి ఓడిపోయాను అనుకుంటున్న ఒక బిడ్డ మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంబంధములు కుదిరినప్పుడు కొందరు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న కుటుంబం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మ తలంచి రోజు ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి తెలుగు వడకంలో పాల్గొంటున్న బిడ్డలందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఈరోజు ఎంగేజ్మెంట్ ద్వారా దేవుడు దీవించినటువంటి మనకు అనేక సంవత్సరాలు సహాయం చేసినటువంటి వారి అంతని గారు కొడుకు అర్పణ్ని అలాగే బిందును దేవుడు ఆశీర్వించమని వారి 2 కుటుంబాలను దేవుడు దీవించమని ప్రత్యేక మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే మనం ప్రార్థన అడిగిన అందరి మీద దేవుని యొక్క దీవెనలు కురిపించమని ప్రత్యేక రీతిలో ప్రార్థించి ఆశీర్వాదం కోసం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఈ కార్యక్రమం కోసం తెరవెనుక పనిచేస్తున్న అనేక మందిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you, remain with you forever and ever. హీటర్ ఆన్ చేసినప్పుడు దాన్ని మర్చిపోయే అవకాశం ఒక కుటుంబంలో ఉన్నది. అందువలన కొద్దిగా జాగ్రత్తగా ఉండమని లాస్ట్ మినిట్లో కూడా సందేశం. దేవుడు ఈ సందేశములన్నిటి ద్వారా ముందుగా జరగబోయే అపాయం నుండి కాచి కాపాడి మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.